హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటి కాన్పూర్కు సంబంధించింది. కృత్రిమ వర్షాలతో ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టాలని ఐఐటి కాన్పూర్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యానికి కృత్రిమ వర్షాలతో కళ్ళెం వేసేందుకు ఐఐటి కాన్పూర్ సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జూలైలో కృత్రిమ వర్షాలకు సంబంధించిన ప్రయోగాలను పరిశోధకులు పూర్తి చేశారు. కృత్రిమ వర్షాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఐఐటి కాన్పూర్ బృందం 5 ఏళ్లు కష్టపడింది. విమానం ద్వారా రసాయనాలను మేఘాలలో చల్లి సంబంధిత ప్రాంతాలలో వర్షాలు కురిపించేందుకు ప్రయత్నిస్తారు. అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు నీటి కొరత ఎదురైనప్పుడు ఇలానే చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాలు కురిపించాలని ఇప్పుడు ప్రభుత్వం నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా విమానాన్ని తయారు చేసుకున్నాం. కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నంలో ఢిల్లీ మీదుగా ప్రత్యేక విమానం ఎగరడానికి డీజీసీఏ, కేంద్రం హోంశాఖ, ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఇక రెండో అంశం, సౌరజ్వాలను క్లిక్ మనిపించిన ఆదిత్య L1 ప్రయోగం. సూర్యుడిపైన లోతైన పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య L1 వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని క్లిక్ మనిపించింది. ఆ వ్యోమనౌకలోని హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ HEL1OS ఈ ఘనతను సాధించింది. ఈ మేరకు అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా కావడాన్ని సౌరజ్వాలలాగా పేర్కొంటారు. HEL1OSను గత నెల 27న ఇస్రో ఆన్ చేసింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనకు సిద్ధం చేస్తున్నారు. ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చర్యలను శరవేగంగా పరిశీలించి అధిక రిజల్యూషన్లో చిత్రాలను అందిస్తుంది. తాజాగా అది సౌరజ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్ దశను నమోదు చేసింది. దీని ద్వారా సూర్యుడిలో విస్ఫోటక శక్తి కూడా విడుదల ఎలక్ట్రానిక్ త్వరణం గురించి మరిన్ని వివరాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ పరికరాల్ని బెంగుళూరులోని ఇస్రోకు చెందిన స్పేస్ ఆస్ట్రోనమీ గ్రూప్ సంస్థ అభివృద్ధి చేసింది. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చిత్రాన్ని చూస్తే సౌరజ్వాలలు ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నట్లు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది. కెన్యా, సోమాలియాల్లో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు బారిన పడి ఇరు దేశాల్లో దాదాపుగా 40 మందిగా మరణించారు. వేల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఈ మేరకు అక్కడి స్వచ్ఛంద సంస్థలు సమాచారం ఇచ్చాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు 25 మంది మృతి చెందడంతో సోమాలియా అత్యయిక స్థితిని ప్రకటించింది. ఒక రాష్ట్రంలో సుమారు 2400 మంది వరదల్లో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కెన్యాలో 241 హెక్టార్ల పంట నీట మునిగిందని, 1067 పశువులు మృత్యువాత పడ్డాయని రెడ్ క్రాస్ సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. అవినీతి ఆరోపణల కారణంగా పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా మంగళవారం నాడు రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పారు. మంగళవారం దేశాధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసాను కలిసిన అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని 62 ఏళ్ల ఆంటోనియో కోస్టా వెలువరించారు. పోర్చుగల్లోని లిథియం మైనింగ్, హైడ్రోజన్ ప్రాజెక్టుల నిర్వహణలో అక్రమాలకు సంబంధించిన విచారణలు జరుగుతున్న నేపథ్యంలో కోస్టా ప్రభుత్వం గద్దె దిగాలంటూ అంతకుముందు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విచారణలో భాగంగా ప్రధానమంత్రుల నివాసాల్లో సుమారు 140 మంది డిటెక్టివ్లు తనిఖీలు నిర్వహించారు. కోస్టా భారత మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి ఓర్లాండో డకోస్టా గోవాకు చెందినవారు. అవినీతిపై దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఆస్తులపైన పలుమార్లు దాడులు జరిపిన పోలీసులు
ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ను అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం మంగళవారం తెలిపింది. అయితే సోషలిస్టు పార్టీ సారథ్యంలో పోర్చుగల్ ప్రధానిగా ఆంటోనియో కోస్టా 2015 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటికి ఓ కీలక ఒప్పందం నుంచి రష్యా అధికారికంగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం నాడు వెల్లడించింది. ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతామని 8 ఏళ్ల క్రితమే రష్యా ప్రకటించింది. అయితే ఐరోపాలో సంప్రదాయ సాయుధ దళాల ఒడంబడిక నుంచి వైదొలుగునందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించిన బిల్లుకు రష్యా పార్లమెంటు ఉభయ సభలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. దీనిపై పుతిన్ ఈ ఏడాదిలోపే సంతకం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా ఆధ్వర్యంలో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలో వార్సా ఒప్పందంలోని దేశాల మధ్య ఐరోపాలో సంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం కుదిరింది. 1990 నవంబర్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 22 దేశాలు దీనిపై సంతకం తొలిసారిగా చేశాయి. ఇందుకు నాటోకు చెందిన 16 దేశాలు, అప్పటి వార్సా కూటమికి చెందిన 6 దేశాలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థి దేశాలు తమ పరస్పర సరిహద్దుల వద్ద సమీపంలో ఆయుధ సంపత్తి మోహరింపునకు నియంత్రించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది. 2 ఏళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. అయితే కొన్నేళ్లుగా ఇది నిలిచిపోయింది. ఈ ఒప్పందంలో భాగస్వామ్యాన్ని 2007 నుంచి 7లో రష్యా ఉపసంహరించుకుంది. అలాగే దాని నుండి బయటకు వచ్చేస్తామంటూ 2015లో ప్రకటించిన తాజా పరిణామం నేపథ్యంలో ఓ కీలక ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు మంగళవారం నాటో కూటమి ప్రకటించింది. ఈ క్రమంలో ఆ ఒడంబడికపైన సంతకాలు చేసిన దేశాలన్నీ కూడా ఇకపై దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఐరోపాలో ఆయుధ నియంత్రణ ఒప్పందాల భవిష్యత్తుపైన నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇటీవల యుద్ధం నాటి ఒప్పందం నుంచి బయటకు వచ్చిన దేశం ఏది అని అంటే రష్యా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపరితలం నుంచి ఉపరితలం వైపు లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9:50 ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి గమనాన్ని తీరం వెంబడి ఉన్న ట్రాకింగ్ పరికరాలు నిశ్చితంగా గమనించాయి. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలు నెరవేరాయని అధికారులు తెలిపారు. ప్రళయ్ 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. చైనా, పాకిస్తాన్ వెంబటి సరిహద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO రూపొందించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ఇస్కాండర్ క్షిపణి ఆ తరహాలోనే ఇది ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే ద్వారా సేకరించిన 300కు పైగా ఆధారాలను భారత పురావస్తు శాఖ, ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు, ASI అధికారులు వారణాసి జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. ఇప్పటి వరకు 250కి పైగా ఆధారాలను ఇవ్వగా మరికొన్నింటిని మంగళవారం ఇచ్చారు. పురాతన కాలం నాటి బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, కిటికీలు, తలుపులు, కళాఖండాలు, భాగాలు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ నెల 17లోగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికతో పాటు ఈ జాబితాను కూడా కోర్టుకు అందజేస్తారు. పని ప్రదేశాల్లో ఏ రూపంలోనైనా లైంగిక వేధింపులు జరిగినా వారిని తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ అధికారి పెన్షన్స్లో 50% కోత పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. లైంగిక వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారాయి. భారత్లో ఇది చాలా తీవ్రమైన అంశమని, వీటిని ఎదుర్కోవడానికి చట్టాలు చేయడం సమస్య పరిష్కారం పట్ల దేశం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం అని CJI జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే అస్సాంలో రంగియాలో సర్వీస్ సెక్షన్ బోర్డు సంస్థలో ఏరియా ఆర్గనైజర్గా పనిచేసిన దిలీప్ పాల్ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది.
దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిగింది. నిందితుడికి నెల వచ్చే పెన్షన్లో 50% కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ దిలీప్ గుహవాటి హైకోర్టును ఆశ్రయించాడు. పెన్షన్లో కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు 2019లో తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద తప్పిదం, దాన్ని కొట్టేస్తున్నాం, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు తీవ్రంగా పరిగణించాలి, అలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతి ఉంచకూడదు, అతడికి తగిన శిక్ష పడకపోయినా తక్కువ శిక్షతో తప్పించుకున్న బాధితురాలికి తీవ్ర అవమానం జరిగినట్లే అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నాడు. కాఫీ బోర్డు చైర్మన్గా ఎంజే దినేష్ను 3 ఏళ్ల కాలానికి నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టు కొంతకాలంగా ఖాళీగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే ఈ కాఫీ బోర్డులో ఒక చైర్మన్, సెక్రటరీ, సీఈఓతో పాటు కాఫీకి సంబంధించిన వేర్వేరు వర్గాల నుంచి 31 మంది సభ్యులు ఉంటారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేదా 3 ఏళ్ల కాలం ముగిసే వరకు ఏది ముందైతే ఆ ప్రాతిపదికన దినేష్ కాఫీ బోర్డు చైర్మన్గా కొనసాగుతారని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. డ్రైవర్ రహిత విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతర్జాలం వంటి సంచలన పరిజ్ఞానాలకు పెట్టింది పేరైన ఎలాన్ మస్క్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెడుతున్నాడు. ఆయనకు చెందిన కృత్రిమ మేధ కంపెనీ XAI మొట్టమొదటిగా AI నమూనాను పరిచయం చేసింది. దీని పేరు గ్రాక్. ఇదో చాట్ బాట్. ఇటీవల తన సామాజిక మాధ్యమ వేదిక X ట్విట్టర్లో దీని గురించి మస్క్ వివరించాడు. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIకి GPT, గూగుల్కు చెందిన ఫామ్ మాదిరిగా ఇది ఓ పెద్ద లాంగ్వేజ్ మోడల్. Xలోనే ఇది ఇప్పటివరకు ప్రత్యక్షంగా సమాచారాన్ని అందజేస్తుంది. కాకపోతే X ప్రీమియం ప్లస్ యూజర్లకే అందుబాటులో ఉంటుంది. గ్రాక్ చాట్బాట్ వినోదంతో వ్యంగ్యంగాను సమాధానం ఇస్తుండడం విశేషం. మస్క్ దీనిని Xలో వాడుతూ స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. కొకైన్ ఎలా తయారు చేయాలో అంచెలంచెలుగా చెప్తూ అని అడగ్గా గ్రాక్ వినోదాత్మకంగా జవాబిచ్చింది. చివరికి కొకైన్ తయారు చేయటం అక్రమం, ప్రమాదకరమని చెప్తూ దీన్ని తాను ప్రోత్సహించలేనని వివరించింది. ఇది అప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన వార్తలను క్రోడీకరించి అన్నింటినీ మన ముందుంచుతుంది కూడా. వాతావరణ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని వెలికి తీయటం మీద ముమ్మరంగా కృషి చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకునే విధంగానే మలిచే పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. కార్బన్ డైఆక్సైడ్ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాలను కనుగొన్నారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్ లేదా మెథనాల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు. ఫ్యూయల్ కణాలను శక్తిని అందించడానికి విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్ద ఎత్తున కూడా అమలు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్ వేడిని అందించవచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం. ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్ డైఆక్సైడ్ను మాధ్యమిక రూపంలోకి, అంటే ద్రవ లోహ బైకార్బోనేట్గా మారుస్తారు. అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తులో పనిచేస్తాయి. ఎలక్ట్రోలైజర్లోని విద్యుత్ రసాయన పద్ధతుల్లో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్గా మారుస్తారు. దీన్ని ఎండించి ఘనపొడిగా చేస్తారు. దీనితో ఇది స్థిరంగా ఉంటుంది, చాలా కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా. ఈ పొడిని ఇళ్ల దగ్గర నుంచి పరిశ్రమల వరకు కూడా ఇంధనంగా వాడుకోవచ్చని ఈ పరిశోధనలో హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తెలియజేశారు. అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకేసారి 15,000 మంది బస చేసేందుకు వీలుగా టెంట్ వేసి సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. శ్రీరాముడి జన్మభూమి స్థలాన్ని 2 కిలోమీటర్ల ముందుగా ఖాళీగా ఉన్న ప్రాంతంలో టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది వరకు
3 పూట్ల ఆహారాన్ని అందిస్తారు. 2024 జనవరి 22న నిర్వహిస్తున్న మహాప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే వివిధ భాషల వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అనువాదకులను అందుబాటులో ఉంచనున్నారు. దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్లోని సూరత్లో 3500 చదరపడుగుల అయోధ్య మందిర రంగోలిని అగర్వాల్ వికాస ట్రస్ట్ యూత్ సభ్యులు వేశారు. 50 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో సుమారుగా 3500 చదరపడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. మొత్తం 7 రోజుల్లో 26 మంది సభ్యులు కలిసి ఈ రంగోలిని పూర్తి చేశారు. ఇందుకోసం 1000 కిలోల 18 రకాల రంగులను ఉపయోగించారు. ఈ రంగోలిలో రామమందిర నమూనాతో పాటు సీతారాముల, లక్ష్మణులు, హనుమంతుల ప్రతిరూపాలు కూడా రూపొందించారు. ఈ భారీ రంగోలిని ప్రజలు దీపావళి వరకు తిలకించవచ్చని తెలిపారు. అయోధ్యలోని రామమందిరము ఓపెనింగ్ డేటు జనవరి 22, 2024. రాజస్థాన్లోని గంగానగర్ జిల్లా కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీరత్ సింగ్ 1970 నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 20 సార్లు ధరావత్ కోల్పోయినా 21 సారి మళ్ళీ తిరిగి పోటీకి ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ప్రతిసారి ఓడిపోతూ ఎందుకు పోటీ చేయడం, ఎందుకంటే నేనెందుకు పోరాడకూడదని, ఇది హక్కుల కోసం పోరాటం అంటూ ఆయన చెప్పారు. 25F గ్రామంలో నివసించే దళిత సామాజిక వర్గానికి చెందిన తీరత్ సింగ్ కాలువ పరివాహక ప్రాంతంలో తనలాంటి వారికి భూమి కేటాయింపు లేకుండా చేయడంతో ఎన్నికల పోటీ చేయాలనే ఆలోచన తనకు మొదటిసారిగా వచ్చిందంటూ ఇతను తెలిపాడు. నిన్న నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో 71%, మిజోరాంలో 77% పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఎదురు కాల్పులు, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్లో తొలి విడతతో పాటు ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో మంగళవారం పోలింగ్ ముగిసింది. ఛత్తీస్గఢ్లోని 20 స్థానాలకు సాయంత్రం వరకు 71.48% పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించినప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులతో జరిగిన ఘర్షణలతో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మిజోరాంలో 11 జిల్లాల్లో సాయంత్రం వరకు 77.04% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా వాతావరణంలో జరిగింది. ఈవీఎం సమస్య కారణంగా మిజోరాం సీఎం జోరాంతంగా ఆలస్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఐజోల్లోని సౌత్ 2 పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. బీహార్లో రిజర్వేషన్లను 65%కు పెంచుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రేపు అసెంబ్లీ ముందుకు ఈ బిల్లును తీసుకెళ్లనున్నారు. ఎస్సీ ఎస్టీలకు 17% నుంచి 22%కు ఈ రిజర్వేషన్ పెంచాలనుకున్నారు. బీసీలకు 33% నుంచి 43%కి పెంచే అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ ఇచ్చిన రిజర్వేషన్లు మనం ట్యాబులేషన్ ఫామ్లో చూసినట్టయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు, కొత్తగా ప్రతిపాదించిన రిజర్వేషన్లు, పాత రిజర్వేషన్లు ఎస్సీకి 16% ఇస్తే కొత్తగా 16 నుంచి ఎస్సీ రిజర్వేషన్ 20%కి పెంచారు. ఎస్టీ రిజర్వేషన్ పాత విధానంలో 1% ఉంటే కొత్త విధానంలో 2%. బాగా వెనుకబడిన వర్గాలకు 18%, ఓబీసీలకు 12%, బీసీ మహిళలకు 3%గా ఉన్న ఈ మొత్తాన్ని ఓబీసీ, ఈబీసీ మహిళలకు మొత్తం కలిపి 43% రిజర్వేషన్. మొత్తంగా చూసినట్టయితే పాతది 50% రిజర్వేషన్ ఉంటే కొత్తగా 65%కు ఈ రిజర్వేషన్ను పెంచుతూ రేపు అసెంబ్లీ ముందుకు బిల్లును ప్రవేశపెట్టాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పంట వ్యర్థాలను తగలబెట్టడానికి తక్షణమే ఆపివేసేలా చూడాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ ఆదేశాలు పంపుతున్నట్టు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం తెలిపింది. కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న దాన్ని చూస్తూ ఊరుకోలేమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇది పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని హతమార్చేందుకు ఇంతకు మించిన పదబంధం నా వద్ద లేదంటూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మండిపడ్డారు. 40% గత ఏడాదితో పోలిస్తే వ్యర్థాల కాల్చివేత 40% తగ్గిందని పంజాబ్ తరపు న్యాయవాది చెప్పిన మీదట ధర్మాసనం స్పందిస్తూ ఈ సమస్యకు పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిందేనంటూ
అది ఎలా చేస్తారో మాకు అనవసరమను, వ్యర్థాలను కాల్చడం మాత్రం ఆగి తీరాలని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కొలీజియం సిఫార్సులపైన పెండింగ్లో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలపైన కొలీజియం చేసిన సిఫార్సులోని పేర్లలో కేంద్ర ప్రభుత్వం ఏరికోరి కొన్నింటిని ఎంపిక చేసి తమను ఇబ్బంది పెడుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సులను పెండింగ్లో పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటివి జరగకుండా సుప్రీంకోర్టు కొలీజియం కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నామంటూ, అలా చేయాల్సి వచ్చి ప్రభుత్వానికి రుచించదని, ఈ విధంగా ఉండకూడదని అనుకుంటున్నారంటూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. నెలల తరబడి జైళ్లలో ఉంచటము అత్యంత దురదృష్టకరం. బెయిల్ మూల సిద్ధాంతాన్ని కోర్టులు మర్చిపోతున్నాయను, దర్యాప్తు సంస్థల దుర్బుద్ధిని గుర్తించడం లేదు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాఖ్యానించారు. బెయిల్ మంజూరు లేదా తిరస్కరణలపైన మూల సిద్ధాంతాలను న్యాయస్థానాలు మర్చిపోతున్నాయంటూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డాడు. నిందితులను కారాగారంలో ఉంచాలనే ఉద్దేశంతో దర్యాప్తు సంస్థలు చేసే ప్రయత్నాలు గుర్తించుకు న్యాయ వ్యవస్థను సముఖంగా లేకపోయింది, అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నేత మనోజ్ సిసోడియా న్యాయస్థానంలో బెయిల్ నిరాకరించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు ఒకసారి చూసినట్టయితే, నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. దాదాపుగా మూడో వ్యక్తిగా వన్డే ప్రపంచ కప్లో 200 మార్కును దాటేసిన మ్యాక్స్ అద్భుతం సృష్టించాడు. దీనిలో వన్డే ప్రపంచ కప్లో ఇది మూడో ద్విశతకం. అంతకుముందు క్రిస్ గేల్ 215, మార్టిన్ గప్టిల్ 237 నాటౌట్తో ఇతని కన్నా ముందున్నారు. మాక్స్వెల్ కమిన్స్ భాగస్వామ్యం వన్డేల్లో 8వ వికెట్కు ఇది అత్యుత్తమ భాగస్వామ్యం, 202 స్కోరు. ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. అద్భుతంగా పోరాడిన మాక్స్వెల్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా డబుల్ సెంచరీ సాధించిన వేళ ఆసీస్ మంగళవారం 3 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పైన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇబ్రహీం అద్రాస్ 129 నాటౌట్, 143 బంతుల్లో ఈ స్కోర్ను చేజ్ చేశారు. ఎప్పుడూ ఒక సింగిల్ తీసిన మాక్స్వెల్కు అతడిచ్చిన సహకారం అద్భుతం. అతడు పరుగులు చేయకపోయినా మాక్స్వెల్ అదిరే విన్యాసాలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 35 ఓవర్లలో ఆసీస్ 200కు చేరుకుంది. ఓవైపు కండరాలు పట్టేతుంటే ఇబ్బందిగా ఉన్న మాక్స్వెల్ జోరు మాత్రం తగ్గలేదు, మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఆఫ్ఘన్ బౌలింగ్కు బడిపిల్లల బౌలింగ్ను ఎదుర్కొన్నట్టు పేర్కొన్నాడు. అలవోకగా 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. నొప్పితో విలవెల్లాడుతున్న, అడుగేయటం కష్టంగా ఉన్న మాక్స్వెల్ మరింత చెలరేగాడని చెప్పాలి. 47వ ఓవర్లో మ్యూజిక్ బౌలింగ్లో వరుసగా 3 సిక్స్లు, 1 4తో క్రికెట్ ప్రపంచాన్ని సంబరమాచరణలకు ముంచెత్తాడు. ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చడమే కాదు, డబుల్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. కంగారుల సంబరాలకు అంతే లేకుండా పోయింది. కమిన్స్ తాను ఎదుర్కొన్న చివరి 22 బంతుల్లో 1 పరుగు చేయకపోవడం గమనార్హం. అయితే 213 తర్వాత ఎక్స్ట్రాలు రాకుండా ఆసీస్ పరుగులన్నీ మాక్స్వెల్ బ్యాట్ నుంచి వచ్చినవే అన్నమాట. అతడు 150 నుంచి డబుల్ సెంచరీకి 24 బంతులే ఆడటం విశేషం. క్రికెట్లోని స్కోర్ బోర్డును ఒకసారి చూసినట్లయితే, వన్డే వరల్డ్ కప్లో భారత్ ఆడిన మ్యాచ్లు 8, గెలిచినవి 8, పాయింట్స్ 16 పాయింట్స్, నెట్ రన్ రేటు +2.456. దక్షిణాఫ్రికా ఆడినవి 8, గెలిచినవి 6, ఓడినవి 2, పాయింట్స్ 12, నెట్ రన్ రేటు +1.376. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లు 8, గెలిచినవి 6, ఓడినవి 2, మొత్తం పాయింట్ల పట్టికలో 12 పాయింట్స్, +0.861. న్యూజిలాండ్ ఆడినవి 8, గెలిచినవి 4, ఓడినవి 4, పాయింట్స్లో 8 పాయింట్స్లో ఉన్నాయి. 0.398 స్కోర్తో ఉంది. మిగతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్, ఇంగ్లాండ్ అన్ని కూడా నెగిటివ్
రన్ రేట్తోని కొనసాగుతున్నాయి. భారత మహిళల హాకీ జట్టు అత్యుత్తమ ర్యాంకును సాధించింది. ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్లో భారత మహిళా జట్టు అత్యుత్తమ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకుంది. ఇటీవల ఆసియా క్రీడలు తాజాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన భారత్ 6వ ర్యాంకు సాధించింది. ఆసియా క్రీడలకు ముందున్న 8వ స్థానంలో ఉన్న భారత్ హాంగ్జౌలో కాంస్యము, రాంచీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్తో ప్రపంచ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించింది. నిరుడు జూన్లో FIH ప్రో లీగ్ సమయంలో భారత్ మొట్టమొదటిసారిగా 6వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా వరుసగా తొలి 3 ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. వన్డే ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ పైన ఆస్ట్రేలియా మ్యాచ్లో కొన్ని హైలైట్ అంశాలు. 201 వన్డేలో ఆస్ట్రేలియా తరపున తొలి డబుల్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా మాక్స్వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ 185 నాట్అవుట్. 2011లో బంగ్లాదేశ్ పైన మిర్పూర్లో పేరిట ఉన్న రికార్డును మాక్స్వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచ కప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు 3. గతంలో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గప్టిల్ 237 నాట్అవుట్. వెస్టిండీస్ పైన 2015లో వెల్లింగ్టన్లో ఆడిన మ్యాచ్లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ 215, జింబాబ్వే పైన 2015లో కాన్బెర్రాలో ఈ ఘనత సాధించాడు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా మాక్స్వెల్ 128 బంతుల్లో నిలిచాడు. ఈ రికార్డు భారత్ ప్లేయర్లో ఇషాన్ కిషన్ 126 బంతుల్లో 2022లో బంగ్లాదేశ్పై చిట్టా గ్యాంగ్లో పేరుతో ఉండేది. వన్డేలో చేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గా మాక్స్వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ 193 2021లో దక్షిణాఫ్రికా పైన జోహాన్స్బర్గ్లో పేరిట ఉన్న రికార్డును మాక్స్వెల్ సవరించాడు. 2 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెట్ల జాబితాలో మాక్స్వెల్ 43 స్థానాన్ని 3వ స్థానానికి చేరుకున్నాడు. మాక్స్వెల్ మొత్తం 43 సిక్స్లు కొట్టాడు. ఈ 3వ స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ 49 సిక్స్లు, రోహిత్ శర్మ 45 సిక్స్లు. అంటే ఫస్ట్ క్రిస్ గేల్ 49 సిక్స్లు, రోహిత్ శర్మ 45 సిక్స్లతో 2వ స్థానంలో ఉన్నాడు. తొలి 2 స్థానాల్లో ఉండగా 3వ వ్యక్తి మాక్స్వెల్. ఇవి నవంబర్ 8కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.